హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. అది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. మీరు కూడా ఈ విషయాన్ని ఫేస్ చేసే ఉంటారు, ఎంతోమంది దగ్గర నుంచి చూసే ఉంటారు. అయినప్పటికీ ఒకసారి మీతో చెప్తే అదొక ఆనందం. ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఏదైనా ఉంది అంటే అదేంటో మీకు తెలుసు, సలహా మాత్రమే. అందం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు ఒకటేమిటి, అన్ని విషయాల గురించి పోటీ పడి మరీ సలహాలు ఇస్తుంటారు చాలామంది. కొందరు చదువుకున్న జ్ఞానంతో ఇస్తే మరికొంతమంది అనుభవ జ్ఞానంతో ఇస్తారు. అవి రెండూ లేకుండా తమకు తోచిన సలహాలు ఇస్తారు మరికొంతమంది. సలహాలు స్వీకరించడం తప్పు కాదు, కానీ అందులో సత్తా ఎంత ఉందో తెలుసుకొని విచక్షణ మనకు ఉండాలి. సలహాలు ఇచ్చేవారు ఎంత మేధావి అయినా మనకు వచ్చిన సమస్య మీద వారికి అవగాహన ఉండాలని లేదు. అందుకే సొంత శతకకారుడు చెప్పినట్లు, వినదగనెవ్వరు చెప్పినా కానీ వినగానే తొందరపడి ఏది చేయకు స్వామి, ఏదో ఒకటి చేయకుండా అది ఎంతవరకు నిజమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు రామారావు చాలా ఖర్చు పెట్టి చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. అందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశం చేశాడు. వచ్చిన వాళ్ళంతా ఇల్లు బాగుందంటే బాగుంది, సూపర్ అని అన్నారు. కానీ కొంతమంది దేవుడి గది ఆ పక్కన ఉండాల్సింది కదా, హాలు వాస్తు ప్రకారం కట్టాల్సింది కదా, ఇలా రకరకాల మాటలు అంటుంటారు. రామారావు అన్ని చెవితో ఓ పక్క విని ఓ పక్క వదిలేశాడు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఇష్ట ప్రకారం మంచి చెడు బాగా ఆలోచించి కట్టుకున్న ఇల్లు కాబట్టి ఎవరి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదని రామారావు ఫీల్ అయ్యాడు. అలా కాకుండా పట్టించుకుంటే ఏమయ్యేది? ఇంట్లో అశాంతి, మార్పు చేర్పులకు మరింత ఖర్చు, పోని దానికి తగ్గ ప్రయోజనాలు ఉంటుందా అంటే ఎవరికీ తెలియదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈ ఉచిత సలహాల్లోనే. ఏంటంటే, సుబ్బారావు పూల దుకాణం తెరిచి ఇక్కడ మంచి పూలు సరసమైన ధరకే అమ్మబడిన ఒక బోర్డు పెట్టాడు. అమ్మింది ఇక్కడే కదా, ఇక్కడ అని ఓడి తీసివచ్చు కదా అన్నాడు ఒక స్నేహితుడు. కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పువ్వులను ఎందుకు ఉంచో, పువ్వులు కూడా తీసేయచ్చు కదా అన్నాడు మరొకడు. చెడిపోయిన పువ్వులు అమ్మవు కాబట్టి మంచి తీసేయచ్చు కదా అన్నాడు ఇంకొకడు. అలా అందరు చెప్పిన మాటలు తీసేయగా చివరికి సరసమైన ధర ఒక్కటే మిగిలింది. అది మాత్రం ఎందుకని బోర్డు తీసి అవతల పడేశాడు సుబ్బారావు. అలా ఉంటుంది అందరి సలహాలు వింటే. మరికొంతమంది గొప్పవారు, జ్ఞానులు వారి అనుభవాన్ని ఇతరులకు పంచి సలహాలు ఇచ్చి వారిని మేధావులుగా తయారు చేస్తారు. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి కొడుకుని తీసుకుని వచ్చిన ఒక తల్లి, స్వామి వీడు బెల్లం అతిగా తింటున్నాడు, బెల్లం తినడం ఆపమని చెప్పినా ఆపట్లేదు, వీడికి మానిపించేటట్టు మీరు కాస్త నచ్చజెప్పండి అని అడిగింది ఒక తల్లి. దానికి పరమహంస, అలాగే చెబుతాను, ఒక వారం తర్వాత తీసుకురామ్మా అని చెప్పాడు. వారం తర్వాత వచ్చిన ఆ పిల్లవాడికి బెల్లం అతిగా తింటే వచ్చే అనార్థాల గురించి ఆయన వివరించారు. ఆయన వివరించిన వెంటనే సరే అని అన్నారు. అప్పుడు తల్లి ఒక ప్రశ్న వేసింది, ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా స్వామి, ఈరోజు ఎందుకు చెప్పారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదని అడిగారు. అమ్మ, నాకు బెల్లం తినే అలవాటు ఉంది, నేను మానకుండా వాడికి మానమని ఎలా చెప్పను, అందుకే సమయం అడిగాను అన్నారు. ఈ విధంగా అనుభవ జ్ఞానంతో చెప్పిన సలహాలే ఆచరణీయమైనవి. అందుకే ఫ్రెండ్స్, ఎవరు ఉచిత సలహాలు వెంటనే విని వెంటనే రియాక్షన్స్ ఇవ్వకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.